This is not a revenge. It's a return gift. యా బాస్ ఒక స్వీట్ రివెంజ్ తీసుకున్నాడు. మనకు తెలుసు 2004లో వర్షం వర్సెస్ అంజీ అండ్ ఆల్సో లక్ష్మీ నరసింహ ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయి. క్లాష్ లో ప్రభాస్ అన్న గట్టి కొట్టిండు. మిగతా రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. అంజీ అట్టర్ ఫ్లాప్, లక్ష్మీ నరసింహ యావరేజ్ ఆడింది. సో ఆ క్లాష్ లో బాస్ ఓడించడం అనేది అప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. చాలా మంది మాట్లాడుకున్నారు. అప్పటికి ఎస్టాబ్లిష్ అయిన హీరో కాదు ప్రభాస్, అయినా కూడా వర్షంతో నా రెండు సినిమాలు దాటాడు. ఇప్పుడున్న దాంట్లో జనరల్ గా ఒక టైర్ 1 సినిమా వచ్చింది. ఒక టైర్ 1 సినిమా, ఒక మీడియం బడ్జెట్ లైక్ ఎట్లా అంటే ఒక చిన్న హీరో టైర్ 3 టైర్ 4 హీరో సినిమా టైర్ 1 సినిమాని కొడితే ఎలా ఉంటుందో అప్పుడు అలా అయింది. అప్పుడు అంజీ వర్సెస్ వర్షము. సో ఆ క్లాష్ లో ప్రభాస్ మైల్ మార్జిన్ తో విన్ అయ్యాడు. సో ఆఫ్టర్ 22 ఇయర్స్ తర్వాత మళ్ళీ రాజాసాబ్ పాన్ ఇండియా సినిమా మణిశంకర్ వరప్రసాద్ గారు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి 2026 సంక్రాంతికి వచ్చారు ఇద్దరు. బాస్ గట్టి కొడుతున్నాడు. నాకు తెలిసి ఇంకో 3-4 డేస్ లో రాజాసాబ్ క్లోజింగ్ పడిపోద్ది. ఆ క్లోజింగ్ ని దాటేస్తాడు బాస్. అసలు జనరల్ గా మనం అంటే ఒక 1 మంత్ బ్యాకే అనుకున్నాం ఈ సంక్రాంతి క్లాష్ మళ్ళీ 2004 క్లాష్ ని గుర్తు చేస్తుంది. మళ్ళీ బాస్ వర్సెస్ ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరు క్లాష్ అవ్వబోతున్నాడు సంక్రాంతికి అని చెప్పి అనుకున్నాం. సో రెండు ఆడతాయిలే అనుకున్నా, బట్ కొంచెం డౌట్ ఉండే అఫ్ కోర్స్ రాజాసాబ్ పైన. సో ఫైనల్ గా డే 3 నుంచే బాస్ రాజాసాబ్ ని ఎవ్రీ ఏరియాలో కొట్టడం స్టార్ట్ చేశాడు. బుకింగ్ బిఎంఎస్ అవర్ లో కూడా చాలా మైల్ మార్జిన్ తో ముందుకెళ్తున్నాడు బాస్. సో ఫైనల్ గా ఇది ఒక రివెంజ్ అని చెప్పలేము. ఫ్యాన్స్ కూడా పెద్దగా అంటే లైక్ బాస్ ఫ్యాన్స్ ఏమి రాజాసాబ్ సినిమా రిజల్ట్ ని రాజాసాబ్ సినిమాని అంత ట్రోల్ కూడా చేస్తలేరు. క్లాష్ కూడా అంత ఏం లేదు. బికాస్ ఆల్రెడీ ప్రభాస్ అన్న చెప్పాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సీనియర్ హీరో తర్వాతనే మేమని చెప్పి. సో అంత పెద్ద అలచల్ అయితే లేదు. జనరల్ ఒక సినిమాని బీట్ చేస్తున్నప్పుడు ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ లొల్లీలు పెట్టుకుంటారు, కొట్లాడతారు. సో అలాంటి అట్మాస్ఫియర్ అయితే లేదు మెగా ఫ్యాన్స్ కి ప్రభాస్ ఫ్యాన్స్ కి. సో జనరల్ గా నార్మల్ క్లాష్ లాగానే ఉంది. సో ఎలాగో డే 2 నుంచి డే 3 నుంచి బాస్ కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇప్పటికే జనరల్ గా కంపారిజన్ చేస్తే 2 డేస్ లో రాజాసాబ్ 76 crore షేర్ అండ్ 120 crore గ్రాస్ కొట్టింది. మనశంకర్ వరప్రసాద్ గారు 61.6 crore షేర్ అండ్ 101 crore గ్రాస్ కొట్టింది. అంటే కొంచెం రాజాసాబ్ ముందున్న డే 3 బుకింగ్స్ నుంచి, అఫ్ కోర్స్ డే 2 బుకింగ్స్ నుంచే డే 3 బుకింగ్స్ ఆ కలెక్షన్స్ ఓవర్టేక్ చేసేస్తే రాజాసాబ్ ని. అఫ్ కోర్స్ ఒక రకంగా ఫ్లాప్ టాక్ తోని 200 కోట్లు కొట్టాడు. స్టిల్ ఇది కూడా 300 దాటేస్తుంది. లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం 300 కొట్టిందంటే సో ఇది ఖచ్చితంగా దాటాలి. దాటకపోతే అండర్ పర్ఫార్మే. సో ఇది క్లాష్ లో గెలిచినట్టే కానీ లైక్ రివెంజ్ అదైతే కాదు. జస్ట్ ఒక రిటర్న్ గిఫ్ట్ బాస్ రెబల్ స్టార్ కి. ఇది వ్యాపారం. బట్ స్టిల్ కొంతమంది క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే రాజాసాబ్ టోటల్ రన్ లో తెలుగు వర్షన్స్ పరంగా 100 to 120 కొడుతుంది. మరి మణిశంకర్ వరప్రసాద్ గారు 120 కొట్టి ఇంకేమైనా మైల్ మార్జిన్ తో కొడుతుందా అనేది డౌట్. చూద్దాం రన్ అయిన తర్వాత ఏంది ఇంకా అని. సో అది గైస్ మ్యాటర్. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.